పార్థివ గణపతి పురాతనమైన పద్ధతిలో అంటే ఋషులు దేవతలు చేసేవారు. కొన్ని వందల సంవత్సరముల నుంచి గణపతి ఆరాధన మనకు తెలిసిన విషయమే. రామేశ్వరంలో రాముడు తన శక్తి సామర్థ్యాల కోసం శివలింగమును పార్థివంతో చేయడం మనకు తెలుసు. అదేవిధంగా పార్థివ గణపతి కథనందు శివుడు కూడా పార్థివంను ఉపయోగించారు. దీని ఉపయోగాలు భూగర్భ జలాలు పెరగడం, పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ మానుకోవడం, జలచర జీవులు చనిపోకుండా ఉండడం ముఖ్య విశేషం. ఇక్కడ యుక్తికరమైన నిమజ్జన అంటే ఈ పార్థివ గణపతి నందు ఒక చిన్న విత్తనం పెట్టడం విశేషం. ఈ గణపతిని ఇంటి వద్దే నిమజ్జనం చేసి ఆ మట్టిని కుంపట్లో వేయడం వల్ల మంచి పూల మొక్కలు వస్తాయి. మరియు విద్యార్థులు ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో నడుము బిగించి పురాతన పద్ధతి అయిన 21 మూలికలతో తయారు చేయడం జరిగింది. 21 మూలికలు ఏమనగా ఈ పార్థివ గణపతి పూజ విశేషం ఏమంటే ఈ గణపతిని పూజ చేయడం వలన ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.